తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో లక్కీ ఛాన్స్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థుల పేర్లు విడుదల అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరికీ షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో కనీసం 12 సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ధీటైన అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరం చేసింది. సామాజిక సమీకరణలు, గెలుపు అవకాశాలు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకొని పార్టీ ముఖ్య నాయకులు ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. నెలాఖరులో జరిగే ప్రదేశ్ ఎన్నికలు కమిటీ సమావేశంలో చర్చించి నియోజకవర్గానికి 2 లేదా 3 చొప్పున పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీ పంపనున్నట్లు చెబుతున్నారు. వీటిలో ఖమ్మం స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ పోటీ నుంచి చేయాలంటే ఇక ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీని కోరుతూ టీపీసీసీ ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించింది. ఇక పంపిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న సంగతిలో సోనియా ఉన్నట్లు చెబుతున్నారు. పోటీకి ఆమె అంగీకరిస్తే ఖమ్మం నుంచి పోటీ చేయాలనే పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ ఒక స్పష్టత వచ్చింది. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంటూ ఇక్కడి అభ్యర్థిగా ఎవరిని ఎంపీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఖమ్మం టికెట్ తనకే దక్కుతుందని ధీమాతో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఉన్నారు. మరోవైపు తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం టికెట్ ఇప్పించనున్నందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ వ్యాపారవేత్త వంకాయల పాటి రాజేంద్ర ప్రసాద్, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే పోట నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ నేత రాయల నాగేశ్వరరావు తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ దక్కని పటేల్ రమేష్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో నల్గొండ టికెట్లు హామీ. ఇక్కడి నుంచి పోటీకి తాను సిద్ధమని మాజీ మంత్రి జనారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆయనకు నల్గొండ టికెట్ ఇస్తే రమేష్ రెడ్డిని భువనగిరి నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు ప్రచారం జరుగుతుంది. కానీ భువనగిరి టికెట్ పైన ఆశలు పెట్టుకునే టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది నెలలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ నేతృత్వంలో నల్గొండ, భువనగిరి సీట్లు ఎట్లా సర్దుబాటు చేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరి నుంచి టీపీసీసీ మాజీ కార్యనిర్వహణ అధ్యక్షుడు సుకుమార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్లు పరిశీలి ఉన్నాయి. అయితే వీరిద్దరు కాకుండా అనూహ్యంగా కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే ముందు సదరు నేతలు ఆయన్ను కలిసి మల్కాజ్గిరి సీటును తమకు కేటాయించాలంటూ కోరారు. ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును వారు కలిసి అభ్యర్థులు హైదరాబాద్ నుంచి టీపీసీసీ కార్యవర్గ నిర్వహణ అధ్యక్షుడు అజారుద్దీన్, పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే మహబూబ్నగర్ నుంచి ఏఐసిసి కార్యదర్శులు చెల్లా వంశీధర్ రెడ్డి, ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత ఒక పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. అయితే నిజామాబాద్ నుంచి ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజ్ పేరు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. ఇక జహీరాబాద్ నుంచి సురేఖ షెట్కర్, మహబూబ్నాథ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబాద్ సీటును లంబాడాలకు కేటాయిస్తున్నట్లు నేపథ్యంలో ఆదిలాబాద్ సీటును ఆదివాసీ నేతకు కేటాయించినట్టు అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సంబంధిత నాగర్ కర్నూలు నుంచి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్కు, వరంగల్ నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమార్కు వంశీ పేర్లు ప్రధానంగా పరిశీలిస్తున్నారన్నమాట.